కథ సిరీస్ మనసు మారితే జీవితం మారుతుంది. ఎపిసోడ్ 2 ఆలోచనలు మారితే అదృష్టం మారుతుంది. ముందు ఎపిసోడ్ తర్వాత చిన్ను రామయ్య ఇద్దరూ మారిపోయారు. అవును, ఇంట్లో శాంతి, నవ్వులు. ఒకరోజు చిన్ను, నాన్నా, మనం మంచివాళ్లమైతే లైఫ్ ఎందుకింకా ప్రాబ్లమ్స్ ఇస్తుంది? ఇదే ఈ ఎపిసోడ్ మెయిన్ క్వశ్చన్. చిన్ను స్కూల్లో. టీచర్, పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి? చిన్ను, ఎగ్జామ్ ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం పాస్ అవుతానని చెప్పుకోవడం. క్లాస్ మొత్తం నవ్వులు. మరో రోజు, ఫ్రెండ్, నాకు 2 మార్కులు వచ్చాయి. చిన్ను, అయ్యో, నాకు 0 వచ్చింది, నేనింకా పాజిటివ్. ఏమండి? భావోద్వేగం. రామయ్య పనిచేస్తున్న చోట యజమాని అకస్మాత్తుగా ఉద్యోగం తీసేస్తాడు. ఇంట్లో మళ్లీ కష్టం, డబ్బుల సమస్య. రామయ్య కోపంగా, ఎంత ప్రయత్నించినా లక్ మనవైపు రావడం లేదు. చిన్ను నిశ్శబ్దంగా చూస్తాడు. మలుపు. చిన్ను తిరిగి స్వామి ఆత్మానంద్ దగ్గరకు వెళతాడు. స్వామీజీ, మంచివాళ్లకు ఎందుకు కష్టాలు? స్వామీజీ నవ్వుతూ, బంగారం వేడిలోనే మెరుస్తుంది. కష్టం వచ్చినప్పుడు మన ఆలోచనలే మన భవిష్యత్తు. జ్ఞానం. స్వామీజీ ఒక కథ చెప్తాడు. 2 రైతులు. ఒకరికి వర్షం రాలేదు, బాధ. మరొకరికి వర్షం రాలేదు, కొత్త మార్గం వెతికాడు. చివరికి 2వ రైతు విజయం సాధించాడు. సమస్య కాదు, మన స్పందన, రెస్పాన్స్ ముఖ్యం. మార్పు. చిన్ను ఇంటికి వచ్చి, నాన్నా, మనం ఆలోచన మార్చుదాం. ఇద్దరూ కొత్త పని మొదలు పెడతారు. చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్. చిన్ను, నాన్నా, చాయ్ షాప్ పెడదాం. రామయ్య, నీ చాయ్ తాగితే కస్టమర్లు పారిపోతారు. కాని ధీరే ధీరే కస్టమర్స్ పెరుగుతారు. ముగింపు. కొన్ని నెలల తర్వాత చిన్న షాపు, పెద్ద దుకాణం. రామయ్య సంతోషంగా. రామయ్య, అదృష్టం కాదు, మన ఆలోచనలే మన ఫ్యూచర్. చిన్ను నవ్వుతూ, నాన్నా, ప్రాబ్లం వచ్చిందే మన బ్రెయిన్ అప్గ్రేడ్ అవ్వడానికి. సందేశం. ఆలోచనలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్ లైఫ్. కష్టం వచ్చినప్పుడు మనసు బలంగా ఉండాలి. దేవుడు మనలో ఉన్న శక్తి రూపంలో పనిచేస్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.